భారత రాజ్యాంగం ఈరోజు ఈ దేశంలో కోటాను కోట్ల మంది జనాలకి అట్టడుగు అణగారిన వర్గాలకు పడ్డ సంఖ్యలను విముక్తి చేసిన విముక్తి ప్రదాత మన డాక్టర్ అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క గురువు మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి వేడుక సందర్భంగా చిత్తూరులో బీసీఎస్సీ జేఏసీ మరియు బీసీజేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి పాల్గొన్న పెద్దలందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అట్టడుగు అణగారిన వర్గాలకు అక్షరాభ్యాసం రావాలని మొట్టమొదటిసారిగా ఈ దేశంలో మహిళలకి అట్లాగే ఈ బడుగు బలహీన వర్గాలకి పాఠశాలలు ప్రారంభించినటువంటి మహా యోధుడు మన జ్యోతిరావు ఫులే. అట్లాగే అగ్రవర్ణ స్త్రీకి కూడా ఈ దేశంలో మరి చదువుకునే చోటు లేదు, బానిస లక్షణాలే వాళ్ళు ఆపాదించడంతో అగ్రవర్ణ స్త్రీలకు కూడా మనకు పాఠశాల విద్యను ప్రారంభించినటువంటి మహనీయుడు మన జ్యోతిరావు ఫులే. అట్లాగే ఈ అనేక పాఠశాలలు రాత్రి కూడా కార్మికులకు, రైతులకి, పేదలకి పని చేసి పొద్దుంతో పని చేసి వస్తే రాత్రి కూడా బడి చేస్తుంటాడు మన జ్యోతిరావు ఫులే. సత్యశోధక సమాజాన్ని స్థాపించి కులము లేని, మతము లేని, వర్ణము లేని, వర్గము లేని ఒక సమాజాన్ని నిర్మించాలని గొప్ప కలలు కానీ ఈ దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీలు చైతన్యం కావడం కోసం, అట్లాగే విద్యాజ్ఞానం రావడం కోసం చేసినటువంటి మహనీయుడు మన జ్యోతిరావు ఫులే. వారి ఆశయాల్ని కొనసాగించడం కోసం మనమందరం కృషి చేస్తూ భవిష్యత్తులో వారి యొక్క కళలు అంటే ఈ దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీలు రాజ్యాధికారాన్ని సాధించడమే వారికి ఇచ్చే ఘనమైన నివాళి. కాబట్టి మన ఓటు మనం వేసుకొని మన రాజ్యాధికారాన్ని మనం చేపట్టి మనము విద్యావంతులము, మేధావులము, రాజకీయ నాయకులమై అన్ని రంగాల్లో సమాజాన్ని అభివృద్ధి చేసే విధంగా మనం ముందడుగేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై బీసీ.